Welcome friends, welcome to Kanishka IAS Study Circle. కరోనా ప్రభావం కొద్దిగా తగ్గుతుంది కాబట్టి సిడిపిఓ వేకెన్సీస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకో 2-3 నెలల్లో నోటిఫికేషన్ వస్తుందనేటువంటి ఉద్దేశంతో మనం ప్రిపరేషన్ కొనసాగించాలి. సో అందులో భాగంగా సోషల్ వర్క్ సిలబస్ దాదాపు చివరికి వచ్చాము కాబట్టి సరే సోషల్ వర్క్ జైన్లో ఇన్స్టిట్యూషన్లో చేరిన విద్యార్థులైనా సరే బయట విద్యార్థులైనా సరే సొంతంగా ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకైనా సరే ఒక ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, ఆ క్వశ్చన్లో ఇచ్చేటువంటి ఆప్షన్స్ ముఖ్యంగా మనం చూసినప్పుడు 4 ఆప్షన్స్లో 2 ఈజీగా డిలీట్ చేస్తాం, మిగతా రెండింటి మధ్య చాలా కన్ఫ్యూజ్ అవుతాం. అవి 2 సయామీ కవలలాగా కనిపిస్తాయి మనకి. అది విద్యార్థుల యొక్క ఒపీనియన్, కానీ అదేం కాదు. సరి అయినటువంటి ప్రిపరేషన్ లేకపోవడం వల్ల, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చదవకపోవడం వల్ల సరి అయినటువంటి కరెక్ట్ ఆప్షన్ని గుర్తుపట్టలేక చివరి రెండిట్లో ఏది అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉంటారు. సో కాబట్టి మీరు ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సిడిపిఓ రిక్రూట్మెంట్లో సోషల్ వర్క్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, వాటికి ఆప్షన్స్ ఎలా ఇచ్చాడు, ఎలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, వాటిని మనం అర్థం చేసుకోగలిగితే మన ప్రిపరేషన్లో మీ ప్రిపరేషన్లో ఎలా కాన్సెప్ట్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ ఎన్ని రకాలుగా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పూర్లా చట్టం ఉందనుకోండి, ఒక పూర్లా చట్టం మీద 100 రకాలుగా క్వశ్చన్స్ అడగచ్చు. అది ఎగ్జామినర్ని బట్టి ఉంటుంది. పూర్లా చట్టం ఏ దేశానికి సంబంధించింది? వెరీ సింపుల్ క్వశ్చన్, యూకే. పూర్లా చట్టానికి మరో పాపులర్ పేరేంటి? 43 ఎలిజబెత్. పూర్లా చట్టంలో పేదలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? పూర్లా చట్టం ప్రకారం ఈ క్రింది వారి పేదలకు ఎలాంటి హక్కు లభించింది? సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ 360 డిగ్రీస్లో ఒక కాన్సెప్ట్ని చదివినామంటే ఎగ్జామినర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగినా ఎంత కన్ఫ్యూజింగ్గా, సో ఎంత సమరూపకంగా ఆప్షన్స్ ఇచ్చినా మనం ఐడెంటిఫై చేసేటట్టు ఉండాలి. అలా చేయలేదు అంటే మీరు సరైన పుస్తకాలు చదవలేదు, మీకు సరైన మార్గదర్శకత్వం లభించలేదు అని అనుకోవచ్చు. మనం చూస్తాం 150 మార్కుల క్వశ్చన్ చేసి రాగానే ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు 150కి 140 కరెక్ట్ అయితే అంటాడు ఒక స్టూడెంట్. నెక్స్ట్ డే ఏమంటాడు, డిస్కషన్స్ వాళ్ళతో వీళ్ళతో పెట్టుకున్న తర్వాత లేదండి 120 కరెక్ట్ అంటాడు. కీ వచ్చేసరికి 100 కరెక్ట్ అవుతాయి. కారణం ఏంటంటే దాని మీద క్వశ్చన్స్ మీద సరైన అవగాహన లేకపోవడం. కొన్నిసార్లు ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఆన్సర్ చేయడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్లో చూడాలి, తెలుగులో చూడాలి వీలైతే. ఏ క్వశ్చన్ అయితే మీకు అర్థం కావట్లేదో, ఏ క్వశ్చన్ అయితే మిమ్మల్ని కన్ఫ్యూజన్ గురి చేస్తుందో దాన్ని 2 భాషల్లో చూడాలి. చూసినప్పుడు మాత్రమే మనం సరిగా అర్థం చేసుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ అనే క్వశ్చన్, ఇంటర్వ్యూ అనేటువంటి దాని మీద క్వశ్చన్ అడిగాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ కేస్ వర్క్లో ఇంటర్వ్యూ మీద క్వశ్చన్ అడిగాడు. క్వశ్చన్ అడిగినప్పుడు ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ అంటాడు, తెలుగులో ఇంటర్వ్యూ అనొచ్చు, లేకపోతే పరిపుచ్చ అనే పదం వాడచ్చు. మీరు పరిపుచ్చ అనే పదం ఎప్పుడు విని ఉండకపోవచ్చు కదా. కాబట్టి కొన్ని పదాలు మనకు తెలుగులో అర్థం కావు. కాబట్టి తెలుగులో చూడాలి. అర్థం అవ్వకపోతే బేసిక్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే ముందు తెలుగులో క్వశ్చన్స్ చూడండి. అర్థం అయ్యే పరిస్థితి లేకపోతే ఇంగ్లీష్లో కూడా చూడండి. తద్వారా మీ ఎర్రర్ పర్సంటేజ్ని తగ్గించుకోవచ్చు. ఎర్రర్ పర్సంటేజ్ అట్లీస్ట్ 15 to 10% కంటే ఎక్కువ ఉండకూడదు. 15 to 10% అంటే ఆల్మోస్ట్ 130 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. 10% ఉంటే 135 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. 135 క్వశ్చన్స్ కరెక్ట్ చేయగలుగుతారు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. విద్యార్థులు చేసేటువంటి తెలిసి తప్పులు పెట్టేటువంటి ఎర్రర్స్ని తగ్గించడం ఒక లక్ష్యం. రెండవది, ఒక్కొక్క టాపిక్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది రెండవ ఉద్దేశం. క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్ ఎలా ఉంది, సిలబస్ కవరేజ్ ఎలా ఉంది, క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంది అని తెలియజేయడం మరొక ఉద్దేశం. ఈ 3 ఉద్దేశాలతో ఈ వీడియోని కనిష్క యాప్ ద్వారా మరియు సాక్షి education.com ద్వారా సిడిపిఓ అభ్యర్థులకు అందించేటువంటి లక్ష్యంతో ఈ వీడియో చేస్తున్నాము. కాబట్టి మనకి అఫీషియల్గా దీన్ని సోషల్ వర్క్ 2013 చూడండి, అఫీషియల్ క్వశ్చన్ పేపర్ 2013లో వచ్చింది. సోషల్ వర్క్ ఇంగ్లీష్ వెర్షన్, తెలుగు వెర్షన్, సిరీస్ బి. ఓకే. సో కాబట్టి
అఫీషియల్ క్వశ్చన్ పేపర్ని మనం చేస్తున్నాం. నేను ఓన్గా చేసిన క్వశ్చన్ పేపర్ కాదు, లేదా సంబడి ఎవరో చేసిన క్వశ్చన్ పేపర్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ని మనం అనాలిసిస్ చేస్తున్నాం. సో ఒక ట్రెండ్ ఉంటుంది, క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేస్తున్నాం అంటారు, సైలెంట్గా ఆన్సర్లు పెట్టుకుంటూ పోతారు. లేకపోతే ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయిన తర్వాత పైన స్క్రీన్ మీద క్వశ్చన్ వస్తూ ఉంటాయి, ఇక్కడ ఆన్సర్ టీచర్ చెప్పుకుంటూ పోతారు. అది కాదు క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అంటే క్వశ్చన్ ఏ టాపిక్ నుంచి అడిగాడు, ఏ డైమెన్షన్ నుంచి అడిగాడు, దాని డిఫికల్టీ లెవెల్ ఎంత ఉంది, ఈ క్వశ్చన్కి ఆన్సర్, ఈ క్వశ్చన్ పాపులర్ బుక్స్లో కవర్ అయిందా, కవర్ అవ్వట్లేదా, ఇది స్టాక్ క్వశ్చనా, కరెంట్ అఫైర్స్కు రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చనా, ఈ పర్టికులర్ 4 ఆప్షన్లే ఎందుకు ఇచ్చాడు, ఈ కోణంలో మనం ఒక్కొక్క క్వశ్చన్ అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందు వీడియోని పర్ఫెక్ట్గా వినండి, క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా వినండి, తర్వాత నోట్స్ రాసుకునే ప్రయత్నం సెకండ్ ప్రయత్నంలో చేసుకోండి. మనకు సిలబస్ కంప్లీట్ అయినంత వరకు ఇప్పుడు వీడియోలు కవర్ చేస్తున్నాను, మనకు సిలబస్ రన్ అవుతుంటే మిగతాయి కూడా చేస్తాను. సో ఇప్పటి వరకు మనం కేస్ వర్క్, ఫిలాసఫీ, ఐడియాలజీ, ఇండియాలో హిస్టరీ, యూకేలో హిస్టరీ, కేస్ వర్క్ అంటే ఏంటి, గ్రూప్ వర్క్ అంటే ఏంటి, ఫీల్డ్స్ అంటే ఏంటి, స్కోప్ అంటే ఏంటి, కేస్ వర్క్లో టూల్స్, టెక్నిక్స్, తర్వాత ఓకే థియరీస్, అప్లికేషన్, ప్రిన్సిపల్స్, వాల్యూస్, ఓకే ఎథిక్స్, ఇలా మనకు అన్ని కేస్ వర్క్కి, గ్రూప్ వర్క్కి, కమ్యూనిటీ ఆర్గనైజేషన్ కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత ఫీల్డ్స్ ఆఫ్ సోషల్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. మనము చివరగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఒకటి, మహిళా చట్టాలు, ఈ 2 అంశాలు కంప్లీట్ చేస్తే మన సోషల్ వర్క్ సిలబస్ అయిపోతుంది. సో అయినా సరే ఇప్పటి వరకు మనకు దగ్గర 80 వీడియోలు చేశాం కదా, ఆ 80 వీడియోలకు సంబంధించి వచ్చినటువంటి క్వశ్చన్స్ గురించి మనం ఈ పేపర్లో, ప్రీవియస్ పేపర్లో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో లెట్ మీ రైట్ క్వశ్చన్స్ హియర్. క్వశ్చన్ నెంబర్ 1 అంటే ఈ పేపర్లో ఉన్న 1 అని కాదు, రిలవెంట్ కొన్ని సెలెక్టెడ్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి అలా చూడాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, an important character of rural community is, an important character of rural community is, right? Options: 1 low education, 2 ఏమి ఇచ్చాడు, అగ్రికల్చర్ ఎకానమీ, 3 ఏమి ఇచ్చాడు, ఇన్నోసెన్స్, 4th వన్ ఏమి ఇచ్చాడు, హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనాలి, బట్ హై డెన్సిటీ అని ఇచ్చాడు. సో 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏంటంట, an important క్యారెక్టర్ ఆఫ్ రూరల్ కమ్యూనిటీ, గ్రామీణ సముదాయం యొక్క ముఖ్య లక్షణం, గ్రామీణ సముదాయం యొక్క ముఖ్య లక్షణం. మీకు గ్రామీణ సముదాయం అంటే ఏంటి, అసలు సముదాయం అంటే ఏంటి, సముదాయాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఈ లక్షణాలన్నీ మీకు కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అనే టాప్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మీరు చూసే ఉంటారు. గ్రామీణ సముదాయానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. దేన్ని మనం గ్రామం అంటాం అనే దానికి ఒక బేస్ ఉంది. ఏది, తక్కువ జనసాంద్రత ఉండడం, జనాభా తక్కువ ఉండడం, క్యాస్ట్ని ఎక్కువ పట్టించుకోవడం, ట్రెడిషన్ వే ఆఫ్ లివింగ్ ఉండడం, అగ్రికల్చర్ అంటే 70% పైగా ప్రజలు అగ్రికల్చర్ మీద డిపెండ్ అవ్వడం, ఓకే ఆధునిక వృత్తులు లేకపోవడం. సో ఇవన్నీ గ్రామం యొక్క లక్షణాలు. 2400 కిలో క్యాలరీస్ ఎనర్జీ రెగ్యులర్గా యూజ్ చేయడం, ఒక గ్రామీణ సముదాయంలో నివసించే వ్యక్తుల మధ్య ప్రాథమిక సంబంధాలు ఉండడం, ఒకరి మీద ఒకరు ఎక్కువగా ఆధారపడడం, సోషల్ హోమోజెనిటీ ఉండడం, కల్చరల్ హోమోజెనిటీ ఉండడం అంటే సామాజిక ఏకరూపకత, అంటే అందరూ సామాజికంగా ఒకే లక్షణాలని కలిగి ఉండడం, కల్చరల్ హోమోజెనిటీ ఉండడం, ఓకే ఇవన్నీ మనం చూసుకున్నాం. సోషల్ మొబిలిటీ తక్కువ ఉండడం, ఇవన్నీ రూరల్ కమ్యూనిటీ యొక్క లక్షణాలు. అయితే మనకేమి ఇచ్చాడు ఇక్కడ, లో ఎడ్యుకేషన్ అన్నాడు, అగ్రికల్చర్ ఎకానమీ అన్నాడు, ఇన్నోసెన్స్ అన్నాడు, హై డెన్సిటీ అన్నాడు. సో హై డెన్సిటీ ఉండదు గ్రామాల్లో అని చాలా మంది విద్యార్థులు గుర్తుపడతారు, కాబట్టి ఇది కాదు అనుకుంటారు.
మిగతా 3 కొంచెం దగ్గరగా అనిపిస్తాయి. గ్రామీణ ప్రజలకు అక్షరాస్యత తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇన్నోసెంట్గా ఉంటారు అనుకుంటాడు. కానీ అది గ్రామీణ ప్రజలు ఇన్నోసెంట్గా ఉంటారనేది కరెక్ట్ కాదు. ఇన్నోసెంట్గా ఉండొచ్చు, యాక్టివ్గా ఉండొచ్చు. ఓకే, వారి రంగంలో వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. కంప్యూటర్ గురించి వాళ్ళు ఇన్నోసెంట్గా ఉండొచ్చు, కానీ వ్యవసాయం ఎలా చేయాలి, పంటలు ఎలా పండియాలి అనే విషయంలో వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. కాబట్టి ఇన్నోసెన్స్ అనేది కూడా కరెక్ట్ కాదు. ఇక ఎక్కువ మంది విద్యార్థులు కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. లో ఎడ్యుకేషన్ ఉంటుంది కదా గ్రామాల్లో, మరి అగ్రికల్చర్ ఎకానమీ కూడా ఉంటుంది కదా. అగ్రికల్చర్ అనేది ప్రధాన లక్షణం కదా గ్రామాల్లో. అలాగే లో ఎడ్యుకేషన్ లెవెల్స్ కూడా అర్బన్తో పోల్చినప్పుడు గ్రామాల్లో తక్కువ ఉంటాయి కదా అని కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఇంపార్టెంట్ అన్నాడు. లో ఎడ్యుకేషన్ లెవెల్స్, లో లిటరసీ లెవెల్స్ గ్రామీణ సముదాయం యొక్క లక్షణం కావచ్చు అర్బన్ కమ్యూనిటీతో పోల్చినప్పుడు. కానీ క్వశ్చన్ ప్యాటర్న్ ఏముంది, ఇంపార్టెంట్ అన్నాడు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే అందులో సప్లిమెంటరీ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి ఇచ్చినటువంటి ఆప్షన్లో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రెండిట్లో ప్రైమ్ లక్షణం ఏంటి అంటే అగ్రికల్చర్ ఎకానమీ అనేది ప్రైమ్ లక్షణం. కాబట్టి ఇలా చూసుకోవాలి. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. కొందరు లో ఎడ్యుకేషన్ పెడతారు, కొందరు అగ్రికల్చర్ ఎకానమీ పెడతారు. లో ఎడ్యుకేషన్ కావచ్చు, కాకపోవచ్చు. గ్రామాలు చాలా రకాలుగా ఉంటాయి. మార్కెట్ విలేజెస్ ఉంటాయి, హారిజెంటల్ విలేజెస్ ఉంటాయి, డిస్పోర్ట్స్ విలేజెస్ ఉంటాయి, అగ్రికల్చర్ విలేజెస్ ఉంటాయి, ఇండస్ట్రియల్ విలేజెస్ ఉంటాయి. పోచంపల్లి ఉంది ఇండస్ట్రియల్ విలేజ్. టూరిజం విలేజెస్ ఉంటాయి. టూరిజం విలేజ్ ఉందనుకోండి, అక్కడ ఏమంటారు లిటరసీ లెవెల్స్ ఎక్కువనే ఉంటాయి. సో కాబట్టి ఎక్కడైనా మనకు చూడాల్సింది ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే అన్నప్పుడు అగ్రికల్చర్ ఎకానమీ, ఇందులో ఇచ్చిన దాంట్లో అగ్రికల్చర్ ఎకానమీ అనేది మనకి సరి అయినటువంటి ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఈ కోణంలో మీరు అర్థం చేసుకోవాలి. And next question is, భారత రాజ్యాంగంలో అంటరానితనాన్ని పొందుపరిచినటువంటి అనుకరణ. అదర్వైజ్ ఇన్ ఇంగ్లీష్, ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ untouchability is referred under. Untouchability is referred under. ఓకే, ఏమేమి ఇచ్చాడు? ఆర్టికల్ 17, ఆర్టికల్ 15, ఆర్టికల్ 31 అండ్ ఆర్టికల్ 23. వెరీ సింపుల్ క్వశ్చన్. చాలా మంది ఎగ్జామ్స్కి అపేర్ అయినటువంటి విద్యార్థుల్లో 90% మంది సాధారణ అవగాహన ఉన్న విద్యార్థులు కూడా చేస్తారు. మరి మన సిలబస్కి ఎట్లా రిలవెంట్ అండి అని అనుకున్నప్పుడు మనకి స్టార్టింగ్లోనే సోషల్ వెల్ఫేర్ అనేటువంటి టాపిక్ ఉంది కదా, సామాజిక సంక్షేమం. మన ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు సామాజిక సంక్షేమం అంటే ఏమనుకున్నాం? బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారు అభివృద్ధి చెందిన వర్గాలతో పోటీ పడలేరు కాబట్టి సమాజంలో ఉన్నటువంటి అవకాశాలు అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా వారు అందిపుచ్చుకోలేరు కాబట్టి అభివృద్ధి చెందిన వర్గాలకు సమానంగా బలహీన వర్గాలను అప్లిఫ్ట్ చేసేది, అభివృద్ధి చెందించేది. అంటే ఇక సింపుల్గా షార్ట్గా చెప్పాలంటే సెట్ ఆఫ్ యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్, లెజిస్లేషన్, రైట్స్ విచ్ ఆర్ ఇంటెండెడ్ ఫర్ ది మెయిన్ స్ట్రీమింగ్ ఆఫ్ ద వీకర్ సెక్షన్ విత్ ది ఫార్వర్డ్ సెక్షన్ ఆఫ్ ద కమ్యూనిటీ. సమాజంలో వెనుకబడ్డ వర్గాలను అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా తీసుకుపోవడానికి కావలసినటువంటి రకరకాల కార్యక్రమాలను చేయడాన్ని మనం సామాజిక సంక్షేమం అంటాం, సోషల్ వెల్ఫేర్ అంటాం. కాబట్టి సోషల్ వెల్ఫేర్ అంటే భారతదేశం యొక్క మీనింగ్లో ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజలందరి సంక్షేమం కాదు, వెనుకబడ్డ వర్గాల వారి సంక్షేమం. వెనుకబడ్డ వర్గాలంటే ఎవరు? సామాజికంగా వెనుకబడ్డవారు, లింగం పరంగా వెనుకబడ్డవారు, శారీరకంగా వెనుకబడ్డవారు. లింగం పరంగా వెనుకబడ్డవారు ఎవరు? మహిళ మరియు థర్డ్ జెండర్. సామాజికంగా వెనుకబడ్డవారు ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. ఓకే, శారీరకంగా వెనుకబడ్డవారు ఎవరు? డిజబుల్ పర్సన్స్, తర్వాత ఎల్డర్లీ పీపుల్. సో వీళ్ళందరి సంక్షేమం కోసం చేసేటువంటి కార్యక్రమాల్ని మనం వెల్ఫేర్ యాక్టివిటీస్ అని చెప్పుకుంటాం. నెహ్రూ డెఫినేషన్, 5 years ప్లాన్స్ డెఫినేషన్, దుర్గాబాయ్ దేశ్ముఖ్ డెఫినేషన్, ఇవన్నీ మనం చూసుకున్నాం కదా. సో అందులో భాగంగానే నేను రాశాను, వెల్ఫేర్ను సాధించడం అనేది బలహీన వర్గాల యొక్క సంక్షేమం లేదా సామాజిక సంక్షేమం అనేది ఒక మార్గంలో మాత్రం సాధించేటువంటి లక్ష్యం కాదు. అందుకోసం హక్కులను కల్పించాలి, చట్టాలను తీసుకురావాలి, సామాజిక విధానాలను రూపొందించాలి,
ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ వాళ్ళకు స్పెషల్గా ఉండాలి, దాంతో పాటుగా వారికి రిజర్వేషన్లు ఉండాలి, వారికి ప్రత్యేకంగా సంక్షేమ కార్యక్రమాలు ఉండాలి. ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇవన్నిటిని కలిపి మనం హోల్సమ్గా ఏమని చెప్పొచ్చు, వెల్ఫేర్ యాక్టివిటీస్ అని చెప్పొచ్చు. కాబట్టి అందులో భాగంగానే బలహీన వర్గాలని ఇబ్బందులకు, తరతరాల పాటు ఇబ్బందులకు గురి చేసినటువంటి అంటరానితనాన్ని, అన్టచబిలిటీ దేని కింద, ఏ ఆర్టికల్ కింద మెన్షన్ చేశారు అంటే ఆర్టికల్ 17. ఈజీగా గుర్తుండే, ఎవరైనా చేస్తారు. కాకపోతే ఏంటంటే మిగతా ఆప్షన్స్ కూడా మీకు ఆన్సర్ తెలిసి ఉండాలి. ఆర్టికల్ 15 ఏంటి, వివక్షతలు. ఆర్టికల్ 17 వచ్చేసి అన్టచబిలిటీ, అస్పృశ్యత, అంటరానితనం. ఒక జాతి పేరు మీద నేను నీకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే అది అన్టచబిలిటీ కాదు, నిన్ను నా ఇంట్లోకి రానియకపోతే అన్టచబిలిటీ కాదు. ప్రజా సౌకర్యాలు, పబ్లిక్ ప్లేసెస్లో, ప్రజా సౌకర్యాలకు సంబంధించినటువంటి ప్లేసెస్లో ఒక వ్యక్తిని వాడి యొక్క పుట్టుక ఆధారంగా, వాడి యొక్క జాతి ఆధారంగా, ఇంకా చెప్పాలంటే కులం ఆధారంగా దూషించడం కానీ, వివక్షకు చూపడం కానీ, కులం ఆధారంగా వివక్షత చూపితే, క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ని మనం జాతి ఆధారంగా మన చేతల్లో అన్టచబుల్గా చూస్తే అప్పుడు దాన్ని మనం ఈ ఆర్టికల్ 17 కిందకి కవర్ అవుతుంది. ఆర్టికల్ 15 అనేది ఏమవుతుంది, డిస్క్రిమినేషన్, వివక్షతలు, లింగపరమైన, జాతిపరమైన వివక్షతలు దాని కిందకి వస్తుంది. ఆర్టికల్ 23 దేనికి సంబంధించింది, ఆర్టికల్ 23లో 2 సబ్జెక్ట్ మ్యాటర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటి, హ్యూమన్ ట్రాఫికింగ్, రెండవది బాండెడ్ లేబర్. దీన్ని బెగర్ అనే పదం వాడారు కాన్స్టిట్యూషన్లో. యాక్చువల్గా ఇది ఫస్ట్ ప్రొవిజన్, బాండెడ్ లేబర్ ఫస్ట్ ప్రొవిజన్, హ్యూమన్ ట్రాఫికింగ్ సెకండ్ ప్రొవిజన్. ఆర్టికల్ 23 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడెడ్ క్లియర్ డెఫినేషన్ టు ది బాండెడ్ లేబర్ అండర్ ద హెడ్డింగ్ ఆఫ్ బెగర్ and also provided comprehensive definition to the practicing of human trafficking. కాబట్టి ఆర్టికల్ 23 deals with 2 social issues. One is bonded labor, second one is human trafficking. కదా, మనుషుల్ని ఆర్టికల్స్ లాగా అమ్మడం కానీ, కొనడం కానీ, దేవదాసి వ్యవస్థ, జోగిని వ్యవస్థ కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ ఆర్టికల్ 23 ప్రకారం. కాబట్టి మనం ఈ కోణంలో చూసినప్పుడు మా ఆన్సర్ ఏంటి, 17. ఇది చాలా సులభమైన ప్రశ్న ఇంతకుముందు ప్రశ్నతో పోల్చినప్పుడు. ఇలాంటి ప్రశ్నలు మనం పొరపాటున కూడా తప్పు చేయకూడదు, ఎందుకంటే ఇవి చాలా మంది కరెక్ట్ చేస్తారు. వెరీ లో స్టాండర్డ్ క్వశ్చన్స్, వెరీ బేసిక్ క్వశ్చన్స్ అనొచ్చు అనమాట. సోషల్ వెల్ఫేర్లో భాగంగా మనం ఇలాంటివన్నీ కవర్ చేశాము. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది కొంచెం యావరేజ్ క్వశ్చన్, మరి ఈజీ క్వశ్చన్ కాదు, మరి టఫ్ క్వశ్చన్ కాదు, యావరేజ్ క్వశ్చన్గా మనం భావించవచ్చు. కొంచెం అవగాహన ఉన్నటువంటి విద్యార్థి మాత్రమే చేయగలిగినటువంటి ప్రశ్న. సరే చూద్దాం ఏంటో అది. ఏమడిగాడు, వాలంటరీ ఆర్గనైజేషన్స్. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, నేను ఏదో తయారు చేసినవి కాదు ఇప్పుడు. ఓకే, ఈ స్టాండర్డ్ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఆర్ యూజువల్లీ రిజిస్టర్డ్ అండర్ ఏంటట, వాలంటరీ ఆర్గనైజేషన్స్ అన్నాడు. ఓకే, తెలిసి ఉండాలి మీకు. వాలంటరీ ఆర్గనైజేషన్స్ అంటే స్వచ్ఛంద సంస్థలు కదా. స్వచ్ఛంద సంస్థలు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయిస్తారు, లేదా ఏ విధంగా ప్రభుత్వం దగ్గర నమోదు చేయిస్తారు అని క్వశ్చన్ అడిగాడు కదా. సో స్వచ్ఛంద సంస్థలు అంటే ఏంటి, స్వచ్ఛంద సంస్థలకు గుర్తింపు ఎలా ఉంటుంది అనే విషయం తెలిస్తే తప్ప దీనికి మనం ఆన్సర్ చేయలేము. ఇక్కడ ఈరోజు మీరు నలుగురం కలిసి ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టుకోవచ్చు, తప్పేం లేదు, దాన్ని కూడా స్వచ్ఛంద సంస్థ అంటాం. కానీ ఇట్ ఈస్ నాట్ రిజిస్టర్డ్ సొసైటీ. నువ్వు ఎప్పుడు నీకు చట్టబద్ధత లభిస్తుంది, ప్రభుత్వం నిర్దేశించినటువంటి విధానంలో, అది కేంద్ర ప్రభుత్వ చట్టం కింద కానీ, రాష్ట్ర ప్రభుత్వ చట్టం కింద కానీ, దాన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు మాత్రమే అది చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయబడ్డటువంటి వాలంటరీ ఆర్గనైజేషన్ అవుతుంది. మరి ఎందుకు మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే, కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పథకాలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్వదార్ ప్రోగ్రామ్ ఉంది, అంటే విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి మహిళలకు షెల్టర్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేసేది స్వదార్.
విపత్కర పరిస్థితుల్లో మహిళలు అంటే జైలు నుంచి బయటకు వచ్చినటువంటి మహిళ, HIV AIDS డిటెక్ట్ కావడం వల్ల ఇంట్లో నుంచి బయటికి తరిమేసినటువంటి మహిళ, డిజాస్టర్లో విక్టిమ్ అయి ఒంటరిగా మిగిలినటువంటి మహిళ, లేదా ట్రాఫికింగ్ గురై ఇబ్బంది పడుతున్నటువంటి మహిళ. సో ఇలాంటివి అంటే ఆదరణ కరువై ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఉండి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలో, ఎక్కడ తలదాచుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నటువంటి మహిళలకు షెల్టర్ కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి పథకమే మనకి స్వధార్ పథకం. స్వధార్ హోమ్ అంటున్నాం, ఇప్పుడు దాన్ని మనం స్వధార్ గృహ అని అంటున్నారు. 2014 నుంచి స్వధార్ గృహ అనేటువంటి పథకం కింద వాడుతున్నారు. అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సబల పథకం ఉంది, స్వధార్ పథకం ఉంది, ఉజ్వల పథకం ఉంది. అయితే విద్యార్థులు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఉజ్వల పథకానికి స్వధార్ పథకానికి మధ్యలో కన్ఫ్యూజ్ అవుతారు. స్వధార్ పథకం మహిళలకు సంబంధించిందే, ఉజ్వల పథకం మహిళలకు సంబంధించిందే. బట్ తేడా ఏంటి అంటే ఉజ్వల పథకం అనేది పర్టిక్యులర్గా ట్రాఫికింగ్ గురైన మహిళలకు, ట్రాఫికింగ్ గురి అయ్యేటువంటి అవకాశం ఉన్న మహిళలకు సంబంధించింది. ఉజ్వల పథకం యొక్క ఉద్దేశం ఏంటి? Ujjwala scheme is a comprehensive program to combat trafficking in women and girl child. అది ఉజ్వల స్కీమ్ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. బాలికల్లో మరియు మహిళల్లో మనుషుల అక్రమ రవాణాని నివారించేందుకు, మనుషుల అక్రమ రవాణాకి గురైనటువంటి వారికి పునరావాస సౌకర్యాలు కూడా కల్పించేందుకు ఉద్దేశించింది. కేవలం ట్రాఫికింగ్ లో దొరికిన వాళ్ళకి రిహాబిలిటేషన్ కల్పించడమే కాదు, అసలు వాళ్ళు ట్రాఫికింగ్కే గురి కాకుండా చూడడం, ట్రాఫికింగ్ గురి కాకుండా చూడడం కోసం ఉజ్వల పథకం కింద కమ్యూనిటీ విజిలెన్స్ సెల్లు కూడా ఉంటాయి. సరే, మనం ఆ స్కీమ్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. అది ఉజ్వల పథకం గురించి. స్వధార్ స్కీమ్ గురించి ఏంటి? స్వధార్ స్కీమ్ అనేది పర్టికులర్గా హ్యూమన్ ట్రాఫికింగ్ మాత్రమే కాకుండా హ్యూమన్ ట్రాఫికింగ్తో పాటు మిగతా రకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి మహిళలని వాళ్ళకు షెల్టర్ హోమ్ ప్రొవైడ్ చేయడం కోసం ఉద్దేశించింది స్వధార్ స్కీమ్. సో కాబట్టి ఇట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి కదా, ఈ స్కీమ్స్ అన్నీ ఎన్జిఓల సహకారంతో ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఎన్జిఓల సహకారంతో ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తాయి. ఎన్జిఓల సహకారంతో కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తుంది, 30% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ ఎన్జిఓలు 10% పెట్టాల్సి ఉంటుంది. అది స్కీమ్ని బట్టి మారుతూ ఉంటుంది. జనరల్ టెండెన్సీ ఏంటంటే 60% కేంద్రం ఇస్తుంది, 30% రాష్ట్రం ఇస్తుంది, 10% ఏ ఎన్జిఓ అయితే నేను స్వధార్ గృహాను నడుపుతాను అని ముందడికి వస్తుందో వాళ్ళకి ఇస్తారు. ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇస్తుంది, ఆ నోటిఫికేషన్ ప్రకారం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎన్జిఓలకు ఆ అర్హత ప్రకారం ఇస్తారు. సరే, ఆ విషయాన్ని పక్కకు పెడితే రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి ఎన్జిఓలకు మాత్రమే అవకాశం ఉంటుంది. అందుకోసమే రిజిస్ట్రేషన్ అవసరం. అది ఎన్జిఓనైనా కాదా, అకౌంటింగ్ ఉందా లేదా, నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నిజంగానే సామాజిక సేవ చేస్తున్నారా లేదా, కొన్ని క్రైటీరియా ఉంటుందన్నమాట. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఉండాలి, జనరల్ బాడీ ఉండాలి, ఎగ్జిక్యూటివ్ బాడీ ఉండాలి, కొన్ని వాళ్ళ యొక్క లక్ష్యాలు, మోటోలు, విజన్లు ఉండాలి, ఏ రంగంలో పనిచేస్తారో రాసుకోవాలి. ఈ డాక్యుమెంటేషన్స్ అన్ని తీసుకెళ్ళి పర్టికులర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో ఒక చట్టం కింద వాళ్ళని ఎన్జిఓగా చేస్తారు. సో కాబట్టి వాలంటరీ ఆర్గనైజేషన్స్ అనేవి రిజిస్టర్డ్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, నాన్ రిజిస్టర్డ్ ఉంటాయి. ఇక్కడ ఏం అడిగాడు? వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఆర్ యూజువల్లీ రిజిస్టర్డ్ అండర్, ఏ చట్టం కింద లేదా ఏ విధంగా వాలంటరీ ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ చేస్తారని అడుగుతున్నాడు. ఇందులో మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ప్లాంటేషన్ లేబర్ యాక్ట్, ప్లాంటేషన్ లేబర్ యాక్ట్ 2, సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్. 3 ఏమి ఇచ్చాడు? వర్క్మెన్ కంపెన్సేషన్ యాక్ట్, వర్క్మెన్ కంపెన్సేషన్ యాక్ట్. 4 ఏమి ఇచ్చాడు? జేజే యాక్ట్. క్వశ్చన్ అర్థమైంది కదా? స్వచ్ఛంద సంస్థలు ఏ చట్టం కింద నమోదు చేస్తారు? ఇక్కడ పేరుంది ప్లాంటేషన్ లేబర్ యాక్ట్, తోటల చట్టం. తోటల చట్టం ఇక్కడ ఇచ్చాడు. ఇది అసలు సబ్జెక్ట్ మ్యాటరే కాదు, కాబట్టి తెలుసుకోండి. తోటల చట్టం అంటే ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు, ముఖ్యంగా కాఫీ పండేటువంటి రాష్ట్రాల్లో కాఫీ పరిశ్రమ బ్రిటిషర్స్ ఇక్కడ ఉన్నప్పుడు చాలా పెద్ద పరిశ్రమ. అది ఇక్కడ పండినటువంటి కాఫీని ప్రపంచానికి మొత్తానికి ఎగుమతి చేసేవారు. అప్పుడు ఎస్టేట్స్ అనేటివి ఉండేవి. కాఫీ తోటల్లో లేదా మిగతా అట్లాంటి తోటల్లో పనిచేసేటువంటి కార్మికులకు సంబంధించిన హక్కుల పరిరక్షణ కోసం తీసుకొచ్చినటువంటి చట్టమే ప్లాంటేషన్ లేబర్ యాక్ట్ అంటాం, తోటల చట్టం అంటాం తెలుగులో. సో మీకు మన సబ్జెక్టు రిలేటెడ్గా మీరు ఎంతవరకు గుర్తుపెట్టుకోండి అంటే, తోటల చట్టం ప్రకారం 12 సంవత్సరాలు దాటితే ఆ అబ్బాయి అందులో పనిచేయచ్చు, 12 years. అది గుర్తుపెట్టుకోండి.
ప్లాంటేషన్ లేబర్ యాక్ట్ ప్రకారం 12 సంవత్సరాలు లోపు వారే బాలలు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దీని గురించి తర్వాత మాట్లాడదాం. మూడోది వర్క్మెన్ కంపెన్సేషన్ యాక్ట్. ఇది ఇండస్ట్రియల్ వెల్ఫేర్కి సంబంధించింది. ఇండస్ట్రియల్ సోషల్ వర్క్లో భాగంగా మీరు చూడాలి. ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, లేదా పనిలో భాగంగా ఒక చెయ్యిని కోల్పోయింది అనుకోండి, లేదా మధ్యలో అనారోగ్య కారణాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగాన్ని వదిలేసినటువంటి పరిస్థితి రావాల్సి వచ్చింది అనుకోండి, అట్లాంటి సందర్భంలో ఒక లేబర్ వెల్ఫేర్, ఆ వ్యక్తి యొక్క సంక్షేమం కోసం కావాల్సినటువంటి హక్కులను ప్రొవైడ్ చేసేదే వర్క్మెన్ కంపెన్సేషన్ యాక్ట్. ఇక్కడ ఏమన్నాడు? జేజే యాక్ట్ అన్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు చట్టం పూర్తిగా ఇవ్వచ్చు, షార్ట్ ఫామ్ ఇవ్వచ్చు. జేజే ఏంటిది అంటే తెలిసి ఉండాలి. అందుకనే ప్రతిసారి క్లాస్ చెప్పేటప్పుడు షార్ట్ ఫామ్స్ గుర్తుపెట్టుకోవాలి అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇది అడగలేదు బట్ నేను ఇక్కడ చెప్తున్నా మీకు. ఏంటి? ఆర్సిఏ యాక్ట్ ఈజ్ రిలేటెడ్ టు. ఆర్సిఏ యాక్ట్ ఎవరికి సంబంధించింది అంటున్నాం? ఒకరు డిజబుల్స్, 2 ఎల్డర్లీ పీపుల్, 3 థర్డ్ జెండర్, 4 ఉమెన్. దీని ఫుల్ ఫామ్ తెలిస్తే తప్ప నువ్వు ఆన్సర్ చేయలేవు కదా. కాబట్టి ఫుల్ ఫామ్స్ కూడా, షార్ట్ ఫామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్సిఐ అంటే ఏంటి? రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్. Council of India Act, which was introduced in the year 1982. The aim to introduce this Rehabilitation of India Act is to modify Rehabilitation Council of India into statutory body. Previously, prior to implementation of this act, this RCA, Rehabilitation Council of India, it is a autonomous body. So since rehabilitation education got a large amount of attention in order to provide rehabilitation to the people, rehabilitation to the disables, so government ఏం చేసింది? రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఖచ్చితంగా మనం ఒక పవర్స్ ఉన్నటువంటి సంస్థగా మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో సో మనకి రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం ద్వారా రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటి దాన్ని ఏం చేశారు? చట్టబద్ధ సంస్థగా మార్చారు. సో సరే, ఇయర్ గురించి పక్కన పెట్టండి, మీరు గుర్తుపెట్టుకోండి అంతే. సో కాబట్టి రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది దేనికి సంబంధించింది? డిజబుల్స్కి సంబంధించింది, ముగ్గురికి కాదు. కాబట్టి షార్ట్ ఫామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఏమన్నాడు? జేజే యాక్ట్ అన్నాడు. జేజే యాక్ట్ అంటే ఏంటి? జువెనైల్ జస్టిస్ యాక్ట్. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ టైం 1986లో వచ్చింది. దానికంటే ముందు 1960లో చిల్డ్రన్స్ యాక్ట్ అని ఉండేది, బాలల చట్టం. అంటే బాల నేరస్తులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చిల్డ్రన్స్ యాక్ట్లో ఉండేవి. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి 1986లో ఫస్ట్ టైం జువెనైల్ జస్టిస్ యాక్ట్ తీసుకొచ్చారు. అది చాలాసార్లు మార్చారు. చివరికి 2015 సంవత్సరంలో కాంప్రహెన్సివ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ తీసుకొచ్చారు. సో కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద చిల్డ్రన్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ కేర్ అండ్ ప్రొటెక్షన్. దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్. దీని యొక్క ట్యాగ్ లైన్, ఇప్పుడున్నటువంటి జువెనైల్ జస్టిస్ యాక్ట్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటి? బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్. సో కాబట్టి జేజే యాక్ట్ అంటే ఏంటి? జువెనైల్ జస్టిస్ యాక్ట్. జువెనైల్ జస్టిస్ యాక్ట్కు రిజిస్ట్రేషన్కు సంబంధం లేదు. ఇది ఇండస్ట్రీకి సంబంధించింది, తోటలకు సంబంధించింది. కాబట్టి ఆన్సర్ ఏంటి? సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్. సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ చాలా ఉన్నాయి. తెలంగాణది ఉంది, ఏపీది ఉంది. అంటే ఏపీదే తెలంగాణ కన్వర్ట్ చేసుకుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయి. అందుకే జనరల్గా ఏమన్నాడు? సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని అనడం జరిగింది. కాబట్టి ఈ కోణంలో చూడాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, 3 క్వశ్చన్ చేసుకున్నామా? సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఫస్ట్ యూనిట్కి సంబంధించిందే. థియోసాఫికల్ సొసైటీ, ద పర్సన్ అసోసియేటెడ్ విత్ థియోసాఫికల్ సొసైటీ వాజ్, ద పర్సన్ associated with Theosophical Society was సో ఇక్కడ క్వశ్చన్ అడిగాడు, ద పర్సన్ అసోసియేటెడ్ విత్ థియోసాఫికల్ సొసైటీ
ఇదేంటి, దేని నుంచి వచ్చిందిగా మనం భావించాలి? సోషల్ రిఫార్మ్ అని ఫస్ట్ యూనిట్లో మనకు సిలబస్ ఉంది కదా. సోషల్ రిఫార్మ్ ఏం అడిగాడు ఇక్కడ? థియోసాఫికల్ సొసైటీని స్థాపించిన వాళ్ళని అడగలేదు. స్థాపించే వాళ్ళని అడిగితే మనం మేడం బ్లావట్స్కి కానీ ఆల్కాట్ కానీ పెట్టచ్చు కదా. ఇక్కడ ఏమన్నాడు? ఈ క్రింది వాళ్ళలో ఎవరికి సంబంధం ఉన్న వాళ్ళు అన్నాడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఎనీ బీసెంట్. ఓకే, ఏకే సేన్ దేనికి సంబంధించినటువంటి వాడు? సేన్ అన్నాడు. ఏకే సేన్ వెల్ఫేర్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి వాడు. ఆర్థిక శాస్త్రం ఎస్కే డే దేనికి సంబంధించినటువంటి వాడు? ఎస్కే డే అండ్ హ్యాచర్ ఇద్దరు దేనికి సంబంధించిన వాళ్ళు? రూరల్ డెవలప్మెంట్, ఎక్స్పెరిమెంటల్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి సంబంధించిన వాళ్ళు. సో మిగతా ఆప్షన్లు కూడా ఉండాలి. కాబట్టి ఈ క్వశ్చన్ నుంచి మీకు లెర్నింగ్స్ ఏమి ఉండాలి అంటే, సామాజిక సంస్థలు, సామాజిక సంస్కరణ సంస్థలను ఎవరు స్థాపించారు, ఆ సామాజిక సంస్కరణ సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు, ఆర్య సమాజ్ ఉంది, ఆర్య సమాజ్ ఎవరు స్థాపించారు, ఓకే, శుద్ధి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు, గో బ్యాక్ టు వేదాస్ అనేటువంటి నినాదాన్ని ఎవరిచ్చారు, అరవిపూరం మూవ్మెంట్ ఎవరు తీసుకొచ్చారు, మహద్ ఉద్యమం ఎవరు తీసుకొచ్చారు, ఆది హిందూ ఉద్యమం ఎవరు తీసుకొచ్చారు, టెంపుల్ ఎంట్రీ ఉద్యమం ఎవరు తీసుకొచ్చారు, ఓకే, సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ఎవరు తీసుకొచ్చారు, డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ ఎవరు స్టార్ట్ చేశారు. సో కాబట్టి ఇలా సోషల్ రిఫార్మర్స్ కి సంబంధించినటువంటి అన్ని అంశాలు వారు స్థాపించినటువంటి సంస్థలే కావచ్చు, దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి వ్యక్తులే కావచ్చు, ఎక్కడ స్థాపించారు, ఇదే చూడండి. థియోసాఫికల్ సొసైటీ అనేది మొట్టమొదటిసారిగా బొంబాయిలో స్థాపించారు. సో కాబట్టి మనం సోషల్ రిఫార్మ్ గురించి అధ్యయనం చేసుకున్నాం. కాబట్టి సోషల్ రిఫార్మ్ ఇష్యూస్ ని ఈ కోణంలో చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? The Juvenile Justice Act The Juvenile Justice Act was passed. The Juvenile Justice Act was passed in the year. The Juvenile Justice Act was passed in the year. Which are options? 1969, 1986, 1948, 1956. అయితే దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు తప్పుగా చేశాడు. ఏమన్నాడు? బాల నేరస్తుల చట్టాన్ని అమలు పరిచిన సంవత్సరం అన్నాడు. కేమ్ ఇన్ టు ఫోర్స్ అన్నాడు. ఇంగ్లీష్లో ఏముంది? ద జువెనైల్ జస్టిస్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ ద ఇయర్. ఏ సంవత్సరంలో రూపొందించారు యాక్చువల్గా దీని మీనింగ్. కానీ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఏమని చేశాడు? ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది అన్నాడు. కొన్నిసార్లు కొన్ని చట్టాలు అదే సంవత్సరం అమల్లోకి రావచ్చు, 1 year లేట్ కూడా అమల్లోకి రావచ్చు. కాబట్టి తెలుగులో ట్రాన్స్లేషన్స్ తప్పు ఉండే అవకాశం ఉంటుంది. ఆ విషయం చెప్పడం కోసమే తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. ద జేజే యాక్ట్ అంటాం మనం పాపులర్గా. ఎప్పుడు వచ్చింది? 1986లో రూపొందించారు. ఆన్సర్ ఇది. 1948లో ఏముంది? ఫ్యాక్టరీస్ యాక్ట్ ఉంది, కర్మాగారాల చట్టం ఉంది కదా, దీనికి సంబంధించినటువంటిది. సో కాబట్టి జువెనైల్ జస్టిస్ యాక్ట్ 1986లో ఫస్ట్ వచ్చింది. రీసెంట్గా 2015లో పూర్తిగా సవరించడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. SITA ద్వారా పరిష్కరించే సమస్య. ఇంగ్లీష్లో చూసినట్లయితే SITA ఈజ్ ఏ మెజర్ against the problem of. SITA అన్నది ఏ సమస్యను తీర్చడానికి తీసుకొచ్చారు అన్నాడు. ఆప్షన్స్ ఏమిచ్చాడు? మద్యపానం అంటే ఆల్కహాలిజం, బి వ్యభిచారం, సి అంటరానితనం, డి మాదక ద్రవ్యాలు. కదా, SITA అంటే ఏంటో తెలిస్తేనే ఆన్సర్ చేయగలుగుతాం.
ఎస్ఐటి అంటే సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్. ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ అంటున్నాం కాబట్టి ఆన్సర్ ఏంటి? వ్యభిచారం. అంటరానికి స్థలానికి సంబంధించింది ఏంటి? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, సివిల్ రైట్స్ యాక్ట్. ఓకే, ఇవన్నీ దాని కిందకి వస్తాయి. కాబట్టి ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి? ఎస్ఐటిఏ సిటా చట్టానికి సంబంధించింది వ్యభిచారం. కొన్నిసార్లు అడుగుతాడు కాబట్టి ఈ చట్టాలని షార్ట్ ఫామ్లో కూడా గుర్తుపెట్టుకోవాలి, స్కీమ్స్ని ప్రోగ్రామ్స్ని కదా. పోక్సో అన్నాడు, ఓకే, ఎంబీఏ అన్నాడు, బిఎల్ఏ అన్నాడు, ఓకే, పోక్సో అన్నాడు, ఎంబీఏ అన్నాడు, బిఎల్ఏ అన్నాడు. ఇక్కడ ఇయర్స్ ఇచ్చాడు. ఇవి 3 చట్టాలు, ఇవి వచ్చిన సంవత్సరాలు. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ అన్న విషయం తెలిస్తే 2012 ఆన్సర్ పెడతావు. ఎంబీఏ అంటే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అని తెలిసినప్పుడే 1961 అని పెడతావు. బిఎల్ఏ అంటే బాండ్ అండ్ లేబర్. కాబట్టి షార్ట్ ఫామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి చట్టాలను డైరెక్ట్గా అడుగుతాడు అనేటి కోణాన్ని వదిలిపెట్టండి. ఏమన్నాడు? ఇక్కడ చూసినట్టయితే ద జువెనైల్ జస్టిస్ యాక్ట్ వాజ్ పాస్డ్ అన్నాడు, ఇది వాజ్ ఎనాక్టెడ్ అనొచ్చు, ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది అనొచ్చు. ఇక్కడ ఏమన్నాడు? ఎస్ఐటిఏ ఈజ్ ఎ మెజర్ అగెనిస్ట్ ద ప్రాబ్లం అన్నాడు. అక్కడ పోక్సో ఈజ్ ఎ మెజర్ అగెనిస్ట్ అనొచ్చు, ఎంబీఏ ఈజ్ మెజర్ అగెనిస్ట్ అనొచ్చు, బిఎల్ఏ అనొచ్చు, ఓకే, సిఎల్పిఏ చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ అబాలిషన్ యాక్ట్ అనొచ్చు. సో కాబట్టి ఈ కోణంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేసి చట్టాలు గుడ్డిగా చదివితే కాదు, దాని షార్ట్ ఫామ్ ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటి, ఎవరికి హక్కులు వచ్చాయి, ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు, ఓకే, ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది, దాని కింద పనిష్మెంట్స్ ఏంటి, ఇవన్నీ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, యా సేమ్ జేజే యాక్ట్ మీద అడిగాడు. జేజే యాక్ట్ డీల్స్ విత్ 6 అయిపోయినాయి కదా. జేజే యాక్ట్ డీల్స్ విత్, జేజే యాక్ట్ అంటే ఏంటో తెలిసి ఉండాలి, మీకు తెలిస్తేనే ఆన్సర్ చెప్పగలుగుతారు. జేజే యాక్ట్ అంటే జువెనైల్ జస్టిస్ యాక్ట్. ఓకే, 1986లో ఫస్ట్ వచ్చింది, ఇప్పుడు 2015లో సవరించారు. అంతకుముందు 1986కు ముందు 1960లో చిల్డ్రన్స్ యాక్ట్ అని ఒకటి ఉండే, దాని కింద డీల్ చేసేవారు. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఆప్షన్స్? ఒకటి డెలిక్వెంట్ చిల్డ్రన్స్, డెలిక్వెంట్ చిల్డ్రన్స్, 2 డిజబుల్డ్ చిల్డ్రన్స్, డిజబుల్డ్ చిల్డ్రన్స్, 3 చైల్డ్ పేషెంట్స్, 4 డెస్టిట్యూట్ చిల్డ్రన్. సో ఈ ప్రశ్నకి సమాధానము 2 రకాలుగా ఉంటుంది సమయాన్ని బట్టి. 1986 నుంచి 2015 వరకు ఈ ప్రశ్నకు ఒక సమాధానం ఉంటుంది. 2015 తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం వేరు. బాగా ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. 1986 ఈ సంవత్సరం చట్టం వచ్చినప్పటి నుంచి 2015 వరకు దీని ఆన్సర్ కేవలం డెలిక్వెంట్ చిల్డ్రన్స్. 2015 తర్వాత కనుక ఎగ్జామ్ ఉన్నట్టయితే దీని ఆన్సర్ ఏంటి? డెలిక్వెంట్ చిల్డ్రన్స్ మరియు డెస్టిట్యూట్ చిల్డ్రన్ ఇద్దరు వస్తారు. అంటే చట్టంలో మార్పు వచ్చింది. ఇంతకుముందు చెప్పాను కదా, ఎవరైతే పిల్లలు తరచుగా నేరాలకు పాల్పడే వాళ్ళ పిల్లలు ఉంటారో వాళ్ళని ఏమంటారు అంటే జువెనైల్ డెలిక్వెంట్స్ అంటారు. జువెనైల్ డెలిక్వెంట్స్ లేదా డెలిక్వెంట్ చిల్డ్రన్స్ అంటారు. జువెనైల్ అంటే అర్థం చిన్న పిల్లవాడు, మెచ్యూరిటీ రానివాడు, 18 సంవత్సరాల లోపు వాడు. డెలిక్వెంట్ అంటే అపరాధి, తరచుగా నేరాలు చేసేవాడు, చట్టంతో సంఘర్షణ పూరిత వాతావరణాన్ని కలిగి ఉండేవాడు. 2015 వరకు జువెనైల్ జస్టిస్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం, బాల న్యాయ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బాల అపరాధులు ఉంటారో బాల అపరాధులకు సంస్కరణ చేయాలి, వాళ్ళ ప్రవర్తన మార్చాలి. ఎక్కడ మార్చాలి? కరెక్షనల్ ఇన్స్టిట్యూషన్స్లో, దిద్దుబాటు సంస్థల్లో మార్చాలి. వారిని పనిష్మెంట్కి గురి చేయకూడదు, వారిని రీహాబిలిటేషన్ గురి చేయాలి, వాళ్ళ బిహేవియర్ మాడిఫికేషన్ తీసుకురావాలి. ఎందుకంటే అవగాహన లేకుండా తప్పులు చేస్తున్నారు. వారు పెరిగినటువంటి సోషియో ఎకనామిక్ కండిషన్స్, కుటుంబ పరిస్థితులు, స్లమ్ కండిషన్స్, ప్రభుత్వం వైఫల్యం చెందడం, ఇలాంటి కారణాల వల్ల మానసిక పరిపూర్ణత రాకముందు, శారీరక పరిపూర్ణత రాకముందు వాళ్ళు నేరం చేశారు. కాబట్టి దాన్ని మనం నేరం అనకుండా అపరాధం అనాలి.
వారికి పనిష్మెంట్ ఇవ్వకూడదు, జైల్లోకి పంపించకూడదు. కరెక్షనల్ ఇన్స్టిట్యూషన్స్, సర్టిఫైడ్ స్కూల్కి, ప్రొఫెషనల్ హోమ్స్కి, రిమాండ్ హోమ్స్కి, అబ్జర్వేషన్ హోమ్, దెర్ ఆర్ సో మెనీ కైండ్స్ ఆఫ్ కరెక్షనల్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి ఇలాంటి సంఘ సంక్షేమాన్ని ఏమంటాం మనం? కరెక్షనల్ సోషల్ వర్క్, దిద్దుబాటు సంఘ సంక్షేమ చర్య. అంటే ఇలాంటి బాల నేరస్తులు కావచ్చు, డ్రగ్ అడిక్ట్స్ కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి భిక్షాటనకు ప్రవర్తన సరిగా లేని వాళ్ళందరికీ చేసేది దిద్దుబాటు సంఘ సంక్షేమ చర్య. అందులో భాగంగా జువెనైల్ డెలిక్వెన్స్ కూడా ఉంటుంది. అది పక్కన పెట్టేస్తే జువెనైల్ జస్టిస్ యాక్ట్ని 2015 తర్వాత సవరించి కొత్త చట్టం తీసుకొచ్చారు. దాన్నే జేజే యాక్ట్, దాన్ని కూడా జేజే యాక్ట్ అంటాం. అమెండెడ్ జేజే యాక్ట్ 2015. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ చట్టం యొక్క ముఖ్య ట్యాగ్ లైన్ ఏంటి అంటే ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ చిల్డ్రన్. 2015కు ముందు కేవలం జువెనైల్ డెలిక్వెంట్లో దీని సబ్జెక్ట్ మ్యాటర్ ఉండేవాళ్ళు. 2015కు ముందు కేవలం విపత్కర పరిస్థితిలో ఉన్న పిల్లలే ఉండేవారు. కానీ ఇప్పుడు దీని యొక్క నేచర్ మారింది. ఏంటేంటి? ఒకటి, బాల నేరస్తులే కావచ్చు లేదా బాల అపరాధులు, వీళ్ళని చిల్డ్రన్ విత్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, చట్టంతో సంఘర్షణ పడే పిల్లలు, తరచుగా నేరాలు చేసే పిల్లలు, దత్తతకు సంబంధించిన అంశాలు, భిక్షాటనకు సంబంధించిన అంశాలు, అనాథ పిల్లలు, వీళ్ళిద్దరిని కలిపి ఏమంటారంటే రక్షణ అవసరం ఉన్న పిల్లలు, రక్షణ అవసరం ఉన్న పిల్లలు, లేదా విపత్కర పరిస్థితుల్లో ఉన్న పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, డిజాస్టర్ విక్టిమ్స్, ట్రాఫికింగ్ కు గురయ్యే అవకాశం ఉన్నటువంటి పిల్లలు, సింగిల్ పేరెంట్ పిల్లలు, వీళ్ళందరూ కూడా ఎవరెవరికైతే కేర్ అండ్ ప్రొటెక్షన్ అవసరం ఉంటుంది. అందుకే ఈ చట్టంలో ఏం చెప్పారు? దిస్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ will provides protection and care to the certain group of children. ఎవరెవరు? చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, బాలాపరాధులు, వీళ్ళందరినీ కలిపి ఏమంటారు జనరల్గా? చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్. తల్లిదండ్రుల కుటుంబం లేదు కాబట్టి వాళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే అని జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015లో తీసుకురావడం జరిగింది. జిల్లా స్థాయిలో బాలాపరాధుల కోసం ఈ చట్టము జిల్లా స్థాయిలో జువెనైల్ జస్టిస్ బోర్డును ఏర్పాటు చేసింది. అలాగే రక్షణ అవసరం ఉన్నటువంటి పిల్లల కోసం జిల్లా స్థాయిలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు వీళ్ళకి రక్షణ మరియు వీళ్ళకి చదువు, ఆరోగ్యం చూసుకోవడం కోసం కొన్ని కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి అందుకోసం డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్ కూడా పెట్టడం జరిగింది. మనకు చివరిలో అది బాలలకు సంబంధించిన చట్టాలు ఉంటాయి కదా, మరియు కరెక్షనల్ సోషల్ వర్క్లో భాగంగా ఈ చట్టం గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. కాబట్టి ఈ కోణంలో అంటే ఇంతకు ముందు పాత చట్టం ప్రకారం ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, కొత్త చట్టం ప్రకారం ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి. కాబట్టి 2015 తర్వాత ఏమైతే డెలిక్వెంట్ చిల్డ్రన్స్ కవర్ అవుతారో అండ్ డెస్టిట్యూట్ చిల్డ్రన్స్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి చట్టం ప్రకారం వీళ్ళు కూడా కవర్ కావడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు, ఇది కాంట్రవర్షియల్గా ఇచ్చాడు, దీనిలో ఆప్షన్స్ కరెక్ట్గా లేవు. సరే చూద్దాం మరి ఏంటో. దానికి అసలు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆన్సరే లేదు. సో 7 కంప్లీట్ చేసాం కదా. 8th క్వశ్చన్, సోషల్ వర్క్ ఈజ్, ఏమిచ్చాడో ఆప్షన్స్? పూర్ రిలీఫ్, శ్రమదాన్, డిజాస్టర్ రిలీఫ్, హెల్పింగ్ యాక్టివిటీ. రైట్, ఇందులో ఏది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. సోషల్ వర్క్, పూర్ రిలీఫ్ అంటే సోషల్ సర్వీస్, శ్రమదానం అంటే కూడా సోషల్ సర్వీసే, హెల్పింగ్ యాక్టివిటీ అంటే సోషల్ సర్వీసే. మరి డిజాస్టర్ రిలీఫ్ అంటే విక్టిమ్స్కి డిజాస్టర్ రిలీఫ్ చాలా మంది ఇస్తారు. అగ్ని ప్రమాదం అయితే అగ్నిమాపక దళం ఇస్తుంది. ఓకే, భూకంపానికి సంబంధించింది అయితే ఇంకొకరు వస్తారు, అగ్రికల్చర్ సంబంధించింది అయితే ఇంకొకరు వస్తారు. సో కాబట్టి ఇందులో ఆన్సర్ ఏం లేదు. ఇలా ఆప్షన్ ఏదైనా ఒకటి ఏమి ఉండాలి? ప్రొఫెషనల్ యాక్టివిటీ, లేదా సైంటిఫిక్ చారిటీ, లేదా సైంటిఫిక్ హెల్పింగ్ యాక్టివిటీ, ఇలాంటి పదాలు ఏదైనా ఒకటి ఉండాలి. ఇందులో కనీసం లేదు. కాబట్టి పేపర్ తయారు చేసేటప్పుడు ఈ పొరపాటు జరిగిందిగా మనం భావచ్చు. పూర్ రిలీఫ్ can be done by everybody, శ్రమదాన్ can be done by everybody, helping activity can be done by everybody, and disaster relief also can be done by concert groups. సో ఈ యాక్టివిటీ చేయడానికి నువ్వు BSW, MSW చేయాల్సిన పని లేదు, ట్రైనింగ్ తీసుకోవాల్సిన పని లేదు కదా, ఎవరైనా చేస్తారు. కాబట్టి ఇందులో ఏది కాదు. ఇందులో ఒక ఆప్షన్ ఏదై ఉండాల్సింది?
సోషల్ వర్క్ ఈజ్ అ ప్రొఫెషనల్ యాక్టివిటీ అయినా ఉండాలి, సైంటిఫిక్ హెల్పింగ్ యాక్టివిటీ అయినా ఉండాలి, లేదా సైంటిఫిక్ చారిటీ అయినా ఉండాలి, లేదా సైంటిఫిక్ ఫిలాంథ్రఫీ అయినా ఉండాలి, లేదా ఇది ఒక ప్రొఫెషన్ అన్నా ఉండాలి, ఇది ఒక అకాడమిక్ యాక్టివిటీ అన్నా ఉండాలి, లేదా ఇది ఒక రీసెర్చ్ యాక్టివిటీ. ఏ పదం లేదు కాబట్టి ఇందులో ఆన్సర్ ఏది కాదు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, ఈ క్వశ్చన్ సరిగా లేదు అండి అని చెప్పేసి కీ పేపర్ వచ్చినప్పుడు మీరు ఆబ్జెక్షన్స్ పెట్టొచ్చు. అట్లాంటి సందర్భంలో ఆ క్వశ్చన్ని ఆ లిస్ట్ నుంచి తీసివేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సోషల్ వర్క్ ఎన్ష్యూర్స్ ద ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్. Social work ensures the proper functioning of సోషల్ వర్క్ వేటి పనితీరును మెరుగుపరుస్తుంది, వేటిని బాగుపరుస్తుంది అని అడిగాడు. ఒకటి గవర్నమెంట్ పనితీరు మెరుగుపరుస్తుందా, బి ఎన్జిఓల పనితీరు మెరుగుపరుస్తుందా, సి సామాజిక సంస్థల పనితీరు మెరుగుపరుస్తుందా, డి విద్యా సంస్థల పనితీరు మెరుగుపరుస్తుందా. ఇది కూడా ఒక రకంగా కాంట్రవర్షియల్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. సోషల్ వర్క్ గవర్నమెంట్ పనితీరు మెరుగుపరుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 స్టాప్ సెంటర్స్ ఉన్నాయి, అందులో సోషల్ కేస్ వర్కర్ పనిచేస్తున్నాడు అంటే గవర్నమెంట్ సంస్థలు పనితీరు మెరుగుపరిచినట్టే కదా. ఎన్జిఓస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఎన్జిఓస్, లోకల్ ఎన్జిఓస్, అందులో చాలా పొజిషన్లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, స్టేట్ కోఆర్డినేటర్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సోషల్ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే విద్యా సంస్థల్లో కూడా ఎడ్యుకేషనల్ సోషల్ వర్కర్, చైల్డ్ గైడెన్స్ క్లినిక్లో పనిచేసే వాళ్ళు, ఓకే, స్కూల్ సోషల్ వర్కర్లు ఉన్నారు. అంటే బ్రాడ్గా ఆలోచించినప్పుడు ఈ 4గింటిలో కూడా సోషల్ వర్కర్లు పనిచేస్తారు. కానీ ఇక్కడ అందుకే కన్ఫ్యూజ్ చేశాడు. ఇందులో స్పెసిఫిక్గా అంతిమ లక్ష్యం ఏంటి అంటే సోషల్ ఇన్స్టిట్యూషన్స్ని బాగు చేయడం. సోషల్ ఇన్స్టిట్యూషన్స్ని బాగు చేయడం అంటే ఇవన్నీ కవర్ అవుతాయి సామాజిక సంస్థలు అన్నప్పుడు. కాబట్టి ఇలా కొన్నిసార్లు 4 ఆప్షన్స్ సేమ్ ఉంటాయి, బట్ అందులో వెరీ సూటబుల్ ఏది అని మనం ఐడెంటిఫై చేసేటువంటి పరిస్థితిలో ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, this is very important question. Professional social work interventions. Professional social work interventions. Professional social work interventions aims at enabling the client అన్నాడు. ఆప్షన్స్ ఏమిచ్చాడు అంటే వృత్తిపరమైనటువంటి సోషల్ వర్క్ అనే వృత్తిపరమైన సోషల్ వర్క్ యొక్క లక్ష్యం ఏంటి అంటున్నాడు. జనరల్గా చెప్పాలంటే ఏమన్నాడు, ఏ టు యూజ్ ఇంటర్నల్ రిసోర్సెస్ ఓన్లీ, to use internal resources only. Next time ichadu to use external resources only. Third, C em ichadu to use both internal and external resources. Last one is to fight with the system. కదా. సో ఇది అనాలిసిస్ ఓరియంటెడ్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ చాలా మంది స్టూడెంట్స్ తప్పు పెడతారు. ఇక్కడ ఏమన్నాడు, ప్రొఫెషనల్ సోషల్ వర్క్ ఇంటర్వెన్షన్ చేసేటప్పుడు దాని యొక్క లక్ష్యం క్లయింట్ని సామర్థ్యాలు పెంపొందించడంలో దాని యొక్క ముఖ్య లక్ష్యం ఏమై ఉంటుంది, బయట నుంచి వనరులను తీసుకొచ్చి క్లయింట్ని డెవలప్ చేయాలన్నా, లేదా క్లయింట్లో ఉండే వనరులను ఐడెంటిఫై చేసి క్లయింట్ లోపట్నే ఉండేటువంటి టాలెంట్స్ని ఐడెంటిఫై చేసి క్లయింట్ని డెవలప్ చేయాలన్నా, లేదా క్లయింట్లో ఉండేటువంటి టాలెంట్స్ ఆ క్లయింట్కి సంబంధించిన బయట ఉన్నటువంటి రీసోర్సెస్ రెండింటిని తీసుకోవాలన్నా, అదే అంటుండు
to use internal resource, to use external resource, to use both the internal and external resources, and to fight with the system. To fight with the system కాదన్న విషయం అందరికీ తెలుసు. ఇక్కడ విషయం ఏంటంటే ఇంటర్నల్ రిసోర్సెస్ని మనం తీసుకోవాలా, ఎక్స్టర్నల్ తీసుకోవాలా, బోత్ తీసుకోవాలి. ఇక్కడ అయిన క్వశ్చన్ ఏంటి, ఏం అన్నాడు కాబట్టి రెండు తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ బట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి, ఇంటర్నల్ రిసోర్సెస్కి ప్రియారిటీ ఇవ్వాలి. మన ప్రియారిటీ అడగలేదు కదా. సోషల్ వర్కర్ ఎప్పుడు కానీ ఒక కమ్యూనిటీతో పనిచేస్తున్నప్పుడు ఆ కమ్యూనిటీలో ఉన్న రిసోర్సెస్కి ప్రాముఖ్యతను ఇవ్వాలి. వ్యక్తితో పనిచేస్తున్నప్పుడు వ్యక్తిలో ఉన్నటువంటి రిసోర్సెస్కి ప్రాముఖ్యతను ఇవ్వాలి. మనకు ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఇన్హరెంట్ వర్త్ అండ్ డిగ్నిటీ. ప్రతి వ్యక్తిలో టాలెంట్స్ ఉంటాయని మనం నమ్ముతున్నాం. రెండవది, మనం బయట నుంచి రిసోర్సెస్ తీసుకొని వచ్చి వాడికి ఇస్తే రేపొద్దున రిసోర్స్ అయిపోగానే మళ్ళీ డిపెండెంట్ అవుతాడు. వాడి కాళ్ళ మీద వాడు నిలబడే విధంగా తయారు చేయాలంటే వాడిలో ఉన్న టాలెంట్స్ బయటికి తీయాలి. సో కాబట్టి జనరల్గా క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ఇంటర్నల్ రీసోర్స్ అవసరమే, ఎక్స్టర్నల్ రీసోర్స్ అవసరమే. కానీ ఏ రీసోర్సెస్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి అన్నప్పుడు మాత్రం ఏమైతే ఆన్సర్ ఇంటర్నల్ రీసోర్స్ అవుతుంది. కాబట్టి క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. రైట్. అండ్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఇట్లాంటి అనాలిసిస్ క్వశ్చనే ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ చాలామంది విద్యార్థులు తప్పుగా పెడతారు. ఓకే, ఎక్స్పర్ట్స్ రాయనటువంటి పుస్తకాలు చదివిన వాళ్ళు, మార్కెట్లో అడ్డగోలుగా దొరికేటువంటి పుస్తకాలు చదివిన వాళ్ళు, స్టాండర్డ్ బుక్స్ చదవని వాళ్ళు, ఓకే, మార్కెటింగ్ జిమ్మిక్కులకు మోసపోయి వారు తప్పు ఆన్సర్లు పెట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా పుస్తకం చదివినప్పుడు కానీ క్లాసులు విన్నప్పుడు కానీ కన్సర్న్ టీచరే చెప్తున్నాడా లేడా అనే విషయాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే టెక్నికల్ సబ్జెక్టులు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు, ఇది కూడా అనాలిసిస్ క్వశ్చనే. ద ఇండివిజువల్ గ్రూప్ comma family or community that seeks are provided with professional సర్వీసెస్. తెలుగులో రాద్దాం, క్వశ్చన్ పెద్దగా ఉంది కాబట్టి తెలుగు మీడియం స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తెలుగులో రాస్తే వృత్తిపరమైన సేవలను కోరు వ్యక్తి, వృత్తిపరమైన సేవలను కోరు వ్యక్తి, సమూహం, కుటుంబం, సముదాయాలను ఏమని పిలుస్తారు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే పేషెంట్ అంటారు, లాయర్ దగ్గరికి వెళ్తే క్లయింట్ అంటాడు. అదే మనం ఒక మార్కెటింగ్ ఏజెన్సీ కానీ అట్లాంటి వాటికి వెళ్తే ఏమంటారు, షాప్కి వెళ్తే కస్టమర్ అంటాడు. మరి సోషల్ వర్కర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమని పిలవాలి, కేస్ వర్క్ ఉందనుకోండి, కేస్ వర్క్ చేస్తున్నాం మనం, క్లయింట్ అని పిలవచ్చు. మరి గ్రూప్ వర్క్ చేసినప్పుడు ఎవరిని క్లయింట్ అనాలి, గ్రూప్ వర్క్ 7 మందికి మినిమం 7 మెంబర్స్తో గ్రూప్ వర్క్ చేయాలి. 7 మెంబర్స్తో గ్రూప్ వర్క్ చేసినప్పుడు అందరినీ కలిపి క్లయింట్ అనాలా, ఒక్కొక్కరిని ఇండివిజువల్గా క్లయింట్ అనాలా? లేదా మనం ఒక కమ్యూనిటీ ఆర్గనైజేషన్ యాక్టివిటీ చేస్తున్నాం, కమ్యూనిటీ ఆర్గనైజేషన్ యాక్టివిటీ చేసినప్పుడు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కలిపి క్లయింట్ అంటామా, ఒక్కొక్కరిని క్లయింట్ అంటామా? లేదా ఒక ఫ్యామిలీ థెరపీ, ఫ్యామిలీ కౌన్సిలింగ్ లేదా ఫ్యామిలీ లెవెల్ ఇంటర్వెన్షన్స్ ఇస్తున్నాం, అప్పుడు ఫ్యామిలీలో ఉన్న అందరినీ కలిపి క్లయింట్ అని పిలుస్తామా, ఫ్యామిలీలో ఒక్కొక్క క్లయింట్ అని పిలుస్తామా? దాని మీద క్వశ్చన్ అడిగాడు. అదే వృత్తిపరమైన సేవలు కోరు వ్యక్తి కానీ, సమూహం కానీ, కుటుంబం కానీ, సముదాయం ని ఏమని పిలవాలి? ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చాడు, 1 క్లయింట్స్, 2 పేషెంట్స్, 3 బెనిఫిషియరీస్ లబ్ధిదారులు, 4 కస్టమర్స్ వినియోగదారులు. ఇది కాదు, బెనిఫిషియరీ అనే పదం ఎక్కడొస్తుంది, సంక్షేమ పథకాల్లో భాగంగా లేదా ఎన్జిఓ ఏమైనా హెల్పింగ్ కార్యక్రమాలు చేసినప్పుడు వాటిని పొందేటువంటి వాళ్ళని మనం బెనిఫిషియరీస్ అంటాం. శారీరక అనారోగ్యం ఉన్నప్పుడు మనం పేషెంట్ అనాలి. కాబట్టి ఇక్కడ వచ్చే ఆన్సర్ ఏంటి, క్లయింట్ అనాలి. సో కాబట్టి మీరు అర్థం చేసుకోండి, సోషల్ కేస్ వర్క్ ఉన్నప్పుడు ఇండివిజువల్ క్లయింట్ అవుతాడు,
కదా. సోషల్ గ్రూప్ వర్క్ వచ్చినప్పుడు ఎంటైర్ గ్రూప్ను మనం క్లయింట్ అని పిలుస్తాం. ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు ఎంటైర్ ఫ్యామిలీ మొత్తాన్ని మనం క్లయింట్ అంటాం. క్లయింట్స్ అనకూడదు, క్లయింట్ అనాలి. యాక్చువల్గా క్లయింట్ అనే పదంగా క్లయింట్ అనాలి కలిపి. అదే మనం కమ్యూనిటీ ఆర్గనైజేషన్ చేస్తున్నప్పుడు ఎంటైర్ కమ్యూనిటీని క్లయింట్ అంటాం. అర్థమైందా? సో ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే క్లయింట్ అని ఎప్పుడు అంటాం? ఒక వ్యక్తి మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు, డిప్రెసివ్ థాట్స్తో, సూసైడల్ టెండెన్సీతో, వాడిని మనం క్లయింట్ అనం, పర్సనే అంటాం, పర్సన్ విత్ ప్రాబ్లం అంటాం. ఎప్పుడైతే వాడు నీ దగ్గరికి వచ్చి నీ సమస్య చెప్పుకున్నప్పుడు వాడి సమస్య నువ్వు తీరుస్తావు అని చెప్పి నువ్వు కేసు వర్క్ స్టార్ట్ చేస్తావో అప్పుడే క్లయింట్ అవుతాడు. సమస్యల్లో ఉన్న వారందరూ క్లయింట్లు కాదు. నీ సహాయం కోసం వచ్చినప్పుడు మేము సహాయం చేస్తామని నువ్వు పనిచేసేటువంటి ఏజెన్సీ ఒప్పుకున్నప్పుడు మాత్రమే క్లయింట్ అవుతాడు. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటివరకు మనం ఒక 10 క్వశ్చన్లు చూసాము. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద క్వశ్చన్స్, ద ట్విస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్, కవరేజ్ ఆఫ్ ద సిలబస్. ఓకే, సో కాబట్టి మనం నెక్స్ట్ వీడియోలో మరొక 10 క్వశ్చన్ల గురించి, ప్రీవియస్ క్వశ్చన్ల గురించి అధ్యయనం చేద్దాము. సో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మిగతా ఎవరెవరైతే సోషల్ వర్క్ సబ్జెక్టుకి సంబంధించి CDPO ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి కనిష్క IAS అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు కనిష్క IAS యాప్ ద్వారా మరియు sakshiyeducation.com ద్వారా CDPO ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు సమగ్రమైనటువంటి ప్రీవియస్ క్వశ్చన్లతో పాటు, సిలబస్తో పాటు ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ టేబుల్స్, థియరీస్ లాంటివి కూడా మీకు PDF రూపంలో యాప్లో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా మిగతా 10 క్వశ్చన్ల గురించి అంటే రాబోయేటువంటి వీడియోలో మొత్తం ఈ పేపర్ గురించి అనాలిసిస్ చేద్దాము. ఈ పేపర్ కంప్లీట్ అయిన తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పేపర్ని కూడా చేద్దాం. థ్యాంక్ యూ.